నెల్లూరు నగరంలోని స్థానిక ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులకు ఆర్యవైశ్య ఉత్తమ విద్యార్థులకు సన్మానం, ఆర్యవైశ్య 1000 మంది దంపతులకు నూతన వస్త్రాల బహుకరణ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ రానున్న రోజుల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేర్ల సీతారామరావు, జ్యోతి ప్రసాద్, శ్రీరామ్ సురేష్, నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు ఏదైతే ఆర్యవైశ్య జాతికి ఇప్పటిదాకా కూడా మాకు అన్ని రకాలుగా సహకారాన్ని అందించినటువంటి గురువులు ఎవరైతే భక్తి పాటలు నేర్పించినటువంటి గురువులకి, మా బిడ్డలందరికీ కూడా కూచిపూడి భరతనాట్యం నేర్పించినటువంటి గురువులకి, అదేవిధంగా కోలాటానికి సంబంధించి నేర్పించినటువంటి వీరందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవడం అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. మరి అదేవిధంగా మాలో ఉన్నటువంటి మా బిడ్డలు ఎవరైతే మెడిసిన్ చేసి ఉన్నారో, మరి అదేవిధంగా ఇంజనీరింగ్, చార్ట్ అకౌంట్స్ చేసినటువంటి పిల్లలకి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని రాబోతున్న జనరేషన్ ఇంకా కూడా బాగా చదవాలనే ఒక ఆలోచనతోటి ఆ బిడ్డలందరికీ కూడా ప్రతిభా పురస్కారాలని అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా ఒక యూనిటీగా ఒక తాటి మీద గతంలో నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ 70 సంవత్సరాల కాలంలో సేవకు సంబంధించి ఆర్యవైశ్యులకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్నటువంటి సంస్థ అర్బన్ ఆర్యవైశ్య సంఘం. మహాసభకి సంబంధించి 130 సంవత్సరాలు అయినప్పటికీ ఆ యొక్క మార్గదర్శకాలతోటి రోషయ్య గారు, మరి అదేవిధంగా అమరజీవి పొట్టిశ్రాములు గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాల్ని కొనసాగించే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కానీ, పొట్టిశ్రాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం కానీ ఎప్పుడు ఆ మార్గదర్శకంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో అమ్మవారి ఆశీస్సులతోటి నెల్లూరు నగర ప్రజల సహాయ సహకారాలతోటి ఆర్యవైశ్య సహకారంతో అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మనకి సంబంధించి ఇది పాండురంగ నిలయానికి, పాండురంగ అన్నదాన సమాజానికి సంబంధించి ఈ యొక్క అమ్మనమ్మ కన్వెన్షన్ సెంటర్ని త్వరలో మళ్ళీ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు నేను ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే రాము గారు ఉన్నప్పుడు కానివ్వండి, జ్యోతి ప్రసాద్ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్యవైశ్యుల ముంగిటికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.